డెహ్రాడూన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీచరణ్ను డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రిని భర్తే చంపాడంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కూతురి మృతిపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయిపోయాయి, మాకు ఏ విధమైన న్యాయం మీరు చెయ్యాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా, లేకపోతే మీరు మీ ఉద్దేశం ఏం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు అది కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు, ముందు రమ్మని, గ్రౌండ్ లో రమ్మనండి. ఇవాళ వచ్చి నేను చెయ్యలేదు, మా కాలు చేశాడు కాబట్టి వెళ్ళి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ముస్సోరీ పోలీసులు భర్త శ్రీచరణ్ ను అరెస్ట్ చేశారు. ఎందుకంటే గత నెల 15వ తేదీన అనుమానాస్పద స్థితిలో గాయత్రి మృతి చెందింది. గాయత్రి మృతి చెందిన దానికి భర్త కారణం అంటూ తల్లిదండ్రులు సైతం కూడా ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి గాయత్రి తండ్రి సైతం కూడా ముస్సోరీ పోలీసులను ఆశ్రయించి దాదాపుగా 11 అంశాలతో ఆయన ఒక కీలక రిపోర్ట్ ను తయారు చేసి అక్కడ ముస్సోరీ పోలీసులకు అందజేశారు. మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి ఫిర్యాదు తర్వాత దాన్ని హత్య కేసుగా అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా భర్త శ్రీచరణ్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా గాయత్రి తల్లిదండ్రులు పలుమార్లు ఇక్కడ ఉన్న నాయకులను అయితేనేమి కానీ ఇక్కడ ఉన్న అధికారులను సైతం కూడా కలిశారు. అయితే అధికారులు సైతం కూడా ఈ కేసులో గాయత్రి తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ కూడా ముస్సోరీ పోలీసులకు తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ముస్సోరీ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి ఆ శ్రీచరణ్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే శ్రీచరణ్ సైతం కూడా ఇన్నాళ్లు కూడా తప్పించి తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ముస్సోరీ పోలీసులు ఎట్టకేలకు శ్రీచరణ్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గాయత్రి మృతికి సంబంధించి విచారణ అనేది ప్రారంభించారు. అసలు ఆ మృతికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా గాయత్రి మృతి చెందింది అనే దాని మీద అయితే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా అంటే గాయత్రిని తన భర్త శ్రీచరణే హత్య చేశారంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మొదటి నుంచి కూడా పడడం లేదని, ఇద్దరి మధ్య తరచూ గొడవలు ఉన్నాయని, తన కూతురిని తెలియకుండా ముస్సోరీ తీసుకువెళ్లి హత్య చేశాడంటూ కూడా తండ్రి ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ముస్సోరీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం నివేదికలో ఏమీ తేలకపోవడంతో ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీచరణ్ సైతం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత నిజ నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే జార్జ్, థ్యాంక్ యూ.